వెల్కమ్ టు T20 న్యూస్. కాలాపూర్ గ్రామంలో మా భూమి మా ప్రాణం, మా జీవనాధారం, మా బతుకుదెరువు, మేము మా భూమిని ఇవ్వము అని చెప్పేసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కాలాపూర్ గ్రామంలో 428 ఎకరాల 5 గుంటల భూమి తీసుకుంటాము. ఇది టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోరింది కాబట్టి, దాని ద్వారా ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈయన కలెక్టర్ గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పునరావాసం కల్పిస్తాము, పరిహారం చెల్లిస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మీకు ఎటువంటి మిమ్మల్ని పర్సనల్గా పిలిచి మాట్లాడలేదు, మీ ఊరికి వచ్చి కూడా గ్రామ సభ లాంటిది కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి దీన్ని ఎవరైతే రైతుల భూమిని తీసుకొని ఒక నోటిఫికేషన్ ద్వారా లాక్కుంటామని చెప్పేసి చెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ భూములు పంచింది, రాజీవ్ గాంధీ గారు కూడా భూములు పంచిండ్రు. భూగరిష్ట పరిమితి చట్టము పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో అప్పుడే భూముల పంపకాలు జరిగినాయి. 50 ఎకరాల కంటే ఎక్కువ సీలింగ్ భూములను తీసుకొని పేదోళ్ళకు పంచిండ్రని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏముందంటే, పేదల భూములు ఏదైతే ఇచ్చిండ్రో లావోని పట్టా కావచ్చు, అసైన్మెంట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆ భూములను తిరిగి తీసుకుంటామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ద్వారా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఈ భూమిని నమ్ముకొని కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఈరోజు ప్రభుత్వాన్ని స్పష్టంగా నేను ఒకటి అడగదలుచుకున్నా, ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఎంత భూమి కావాలి? కొన్ని ఫార్మాసిటీ కోసము గత ప్రభుత్వము 19,000 ఎకరాలను సేకరించింది. మరి 19,000 ఎకరాలలో ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి? ఒక 500 ఎకరాలు మాత్రమే ఇండస్ట్రీలకు కేటాయించి మిగిలిన భూమి మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా అది ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 19,000 ఎకరాలను రైతుల దగ్గరకించి 20 లక్షలకి 25 లక్షలకి ఎకరా తీసుకుని ఈరోజు బడా వ్యాపారస్తులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ 19,000 ఎకరాలు ఎవరి దగ్గరనైతే తీసుకున్నారో వాళ్ళకే రిటర్న్ ఇవ్వచ్చు కదా. మీరు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఒక రైతు దగ్గర 20 లక్షలకి ఇచ్చి తీసుకున్నప్పుడు అదే రైతుకు ఇచ్చేయచ్చు కదా. అంటే ప్రభుత్వం ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. 20 లక్షలకు రైతుల దగ్గర తీసుకొని 50 కోట్లకు 100 కోట్లకు ఎకరా భూమిని అమ్ముకొని మన రైతుల పొట్టగొడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్లోనే ఇంకో దగ్గర ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ బయటికి షిఫ్ట్ చేస్తున్నాము, ఆ భూములను కూడా ప్లాట్లు చేసి అమ్ముకుంటాం అంటున్నారు. అంటే ఒకసారి ఒక రైతుల దగ్గర నుంచో ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూమిని మీరు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా అమ్ముకోవడం అనేది అది చాలా బాధాకరం. ఇప్పటికీ టీజీఐఐసి దగ్గర వికారాబాద్ జిల్లాలో 320 ఎకరాల భూమి ఇంకా ఉంది. మీరు వెబ్సైట్లో చూడండి. ముందు ఆ భూమిని అలాట్ చేయండి. ఎవరికైతే ఇండస్ట్రీస్కి అవసరం ఉందో దాన్ని అలాట్ చేయండి. అలాట్ చేయకుండా ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మీ దగ్గర భూములు తీసుకుంటాం అనేది చాలా బాధాకరం. సరే, ప్రభుత్వం భూములు తీసుకుంటుంది, ఏ ఇండస్ట్రీస్ పెడతామన్నారో ఏదో ఒక క్లారిటీ ఉందా మీ దగ్గర? ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నాము అనేది ఒక ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా? ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు మీకు అప్రోచ్ అయినాయి, మా దగ్గర మేము ఈ కంపెనీలు పెడతాము, మాకు భూమి ఇవ్వండి అని చెప్పేసి ఎన్ని కంపెనీలు మీ దగ్గరకు వచ్చినాయి? కాబట్టి ఈరోజు కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా ఈరోజు ప్రభుత్వం మారింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే భూములు తీసుకుంటున్నామని కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నటువంటి రాపోల్ గ్రామంలో కానీ, ఇక్కడ కాలాపూర్ గ్రామంలో కానీ ఇక్కడ అవసరం లేదు. అసలు ఇండస్ట్రీనే అప్రోచ్ కాకుండా భూములు తీసుకుని ఎవరికి కట్టబెడదాం అనుకున్నారు? లగచెర్లలో ఇప్పుడు భూమి తీసుకుంటున్నారు 1200-1400 ఎకరాలు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి?
ఇప్పటికి ఒక కంపెనీనన్నా మాకు భూమి కావాలని చెప్పేసి అడిగిందా? కాబట్టి రాకంచెర్లలో కూడా అట్లే భూములు ఉన్నాయి, నంచెర్ల దగ్గర కూడా అట్లే భూములు ఉన్నాయి. అరే, గతంలో సేకరించిన భూములను మీరు కంపెనీలకు ఇవ్వండి. తర్వాత ఇక్కడ రాపోల్లో కానీ ఇక్కడ కానీ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈరోజు ఒక ఫార్మాసిటీ అని చెప్పేసి 19,000 ఎకరాలు పెట్టారు. ఒక ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి 5 నుంచి 10 ఎకరాలు అయితే సరిపోతుంది. ఒక 500 ఎకరాలలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తెలంగాణ మొత్తం మందులు సప్లై చేయొచ్చు, ఆసియాకు మొత్తం కూడా మందులు సప్లై చేయొచ్చు. కానీ 1000 ఎకరాలు సేకరిస్తారు ఈరోజు. ఇక్కడ కూడా ఎన్ని కంపెనీలు పెడతారంటే 1200 ఎకరాలు సేకరించి ఏం కంపెనీ పెడదాం అనుకుంటున్నారు మీరు ఈడ? కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో పేదవాళ్ళు, గత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మన రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు గత ప్రభుత్వంలో పేదలకు భూములు పంచితే ఆ భూములను ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కోవడం అనేది మంచిది కాదు. గత ప్రభుత్వాలు చెప్పినాయి, లావని పట్టా భూములను, అసైన్మెంట్ భూములన్నింటినీ పట్టా భూములుగా మార్చేస్తాం, మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిర్రు. ఈరోజు ఒక భయాన్ని క్రియేట్ చేసారు, మేము లావని పట్టాలు ఇచ్చినాము మళ్ళీ మేము తీసుకుంటున్నాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? లావని పట్టా అయినా ఏ పట్టా అయినా కానీ అది సేద్యం చేయడానికి రైతుల హక్కు. అది ఇచ్చినాము తీసుకుంటున్నాము అంటే ఆ హక్కు మీకెవరికి ఇచ్చారు? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భూమిపై హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాసేది ప్రజల చేత ఎగురుకునేబడే ప్రభుత్వాలకు ఉండదు. కాబట్టి ఈరోజు మా భూమి మా హక్కు, ఈరోజు మేము మా భూమిని ప్రభుత్వానికి ఇయ్యము అని చెప్పేసి ఖరాఖండిగా ఈరోజు మీరంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీలు ఈరోజు వచ్చినాయి, రేపు పోతాయి. చాలా పార్టీలు వచ్చినాయి, స్వాతంత్రం నుంచి వచ్చినాయి పార్టీలు, ఈరోజు ఒకటి 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 మాయమైపోతున్నాయి. కానీ ఈ కాల్లాపూర్ గ్రామంలో ఉండే ప్రజలు అనేది ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంస్కృతి సాంప్రదాయం అనేది ముఖ్యం. మీ ఊరు భూమి పోయిందనుకోండి, ఎక్కడ పోతారు రేపు? వాళ్ళు ఇచ్చే 20 లక్షలు 25 లక్షలు దేనికి పనికొస్తాయి? అదే 1 ఎకరా 2 ఎకరాల భూమి ఉంది అనుకోండి, ఇక్కడనే మన ప్రభుత్వం చెప్తుంది పాలమూరు రంగారెడ్డి ఎక్కడ వస్తుంది? రావులపల్లి ఉంది కదా, రావులపల్లి సైయద్పల్లి మస్జిద్ వెనకాల ఒక పెద్ద 5-6 టీఎంసీలతోటి రిజర్వాయర్ కడతామని అంటారు. మరి ఇక్కడ 1200-1300 ఎకరాల భూమి తీసుకొని ఎవరికి అమ్ముకుందాం అనుకుంటున్నారు? ఎవరికి అమ్ముకొని ఆ నీళ్లను వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారో కూడా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. భూములే లేనప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నీళ్లు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఏదైతే నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోండి, రద్దు చేసుకోండి. 1 ఎకరా భూమి ఉంటే దానికి తరి భూమి ఉందనుకోండి, ఒక 2 గుంటల్లో ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు, ఒక 2 గుంటల్లో పాలకూర, ఒక 10 గుంటల్లో మనం వరి పొలం వేసుకున్నాం అనుకోండి, ఎవరి మీద ఆధారపడకుండా బతకొచ్చు. అతి ఉత్తమమైనటువంటి ఉద్యోగం ఏంటంటే వ్యవసాయం. వ్యవసాయాన్ని మించిన ఉపాధి ఇంకొకటి లేదు. ఎందుకంటే రైతు ఎవరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. చేనుకోతాడు, నీళ్లు పెట్టుకుంటాడు, తింటాడు, ఉంటాడు. బయటకు పోయి పని చేసి ఓ 10 రూపాయలు ఎవరి దగ్గర ఎవరు ఇయ్యకున్నా సరే బతకగలిగే వ్యవస్థ ఉన్నది ఏంటంటే రైతు దగ్గర ఉంది. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి కొనుక్కుంటేనే అతనికి డబ్బులు వస్తాయి ఉంటది. కానీ రైతుకు అటువంటిది లేదు. అతని భూమే అతనికి అన్నీ కల్పిస్తుంది. తినడానికి మనిషికి కావాల్సింది ఏంటండి? తినడానికి తిండి. ఆ తిండినే లాక్కునే ప్రయత్నం, ఆ భూమిని లాక్కోవడం అంటే మన పొట్ట కొట్టడమే. మన తిండిని లాక్కోవడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏదైతే నోటిఫికేషన్ను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ గ్రామ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ భూమి ఇచ్చింది తీసుకుంటుంది కాదు, ఒకసారి ఇచ్చింది అంటానంటే అది మీ హక్కు. ప్రభుత్వం భూమి ఏం చేసుకుంటుందండి? ప్రజలదే కదా భూమి అంటే. ప్రభుత్వం అంటే ప్రజలే, అది మన భూమి. లావని పట్టా ఇచ్చిండ్రు తీసుకుంటున్నాము అంటే వాళ్ళకి హక్కేం లేదు. ఏదైతే భూసేకరణ చట్టం 13 తర్వాత అమెండ్మెంట్ యాక్ట్ 2016లో తీసుకొచ్చిండ్రో ఈ చట్టాలను కూడా రద్దు చేయాలి. ఇండస్ట్రీకి ఎంత భూమి అవసరమైతే అంతనే తీసుకోవాలి. ఒక కంపెనీ పెడుతున్నాము, దీనికి ఒక 10 ఎకరాలు అవసరం ఉంది అంటే 10 ఎకరాలు తీసుకోండి. 100 ఎకరాలు తీసుకొని
అసలు ఏ కంపెనీ వస్తుందో తెలియదు, ఎవడు భూమి ఇస్తే అడుగుతాడో తెలియదు. ఈరోజు వందల ఎకరాలు పేద రైతు ప్రజల దగ్గర భూములు తీసుకుని పెద్దలకు కట్టబెట్టడం అనే చర్య మంచిది కాదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రజలను, మిమ్మల్ని కూడా, మీ గ్రామ ప్రజలను, కాల్లాపూర్ గ్రామ ప్రజలను ఒక 4 విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. మొదటి మాట ఏంటంటే, మా భూమిని మాత్రం మేము ఇయ్యము. మీరు భూమి ప్రభుత్వం తీసుకోవాలంటే 80% మంది మీరు ఒప్పుకోవాలి. 80% మంది మీరు ఒప్పుకోవాలి. అంటే ఒక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము అంటే 80% మంది ఒప్పుకోవాలి. ప్రభుత్వము ప్రైవేటు కలిసి ఒక ఆర్గనైజేషన్, ఒక ఇండస్ట్రీని పెడుతున్నాయి అంటే 70% మంది, మీ దగ్గర ఒక 100 మంది భూములు పోతున్నాయి అనుకోండి, అందులో 70 మంది ఒప్పుకోవాలి మా భూమిని మేము ఇస్తాము అని చెప్పేసి. ఒప్పుకోకపోతే ఆ భూమి తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. కాబట్టి మీరెవరు మేము మా భూమి ఇయ్యము అని చెప్పేసి చెప్పండి. ఇంకొందరు అనుకుంటారు, ఇది లావని పట్టా భూమి కదా, అమ్ముకోనికే లేదు, చేయనికే లేదు, గవర్నమెంట్ 20-25 లక్షల ఇస్తుంటుంది, దేనికన్నా పనికొస్తుంది అన్న భావన కూడా ఉండొచ్చు. కానీ భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సింది భూమి. భూమే బతుకు తెరువు. కాబట్టి ఉద్యోగాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈరోజు చూస్తున్నాం, ఇరాన్లో యుద్ధం, ఇరాక్ యుద్ధం అయితే మన గ్యాస్కి కూడా ఈరోజు ఇబ్బంది ఉంది, అవునా కాదా? కానీ కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ షేన్కాడ పోయి ఇంత గుడిసేసుకున్నారు, బతికినరు. కాబట్టి ఆ భూమిని మీరు, మీ హక్కు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, కాబట్టి ఆ భూమిని మాత్రం మీరు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పాలి. అమ్ముకోవడానికి లేకున్నా కానీ ఇట్లే వ్యవసాయం చేసుకొని బతుకుతామని చెప్పండి. కానీ మీ భూమిని మేము, మాకు 20 లక్షలు 25 లక్షలు వస్తాయి, ఒక ఇల్లు కట్టుకుంటాం, ఒకటి కారు తెచ్చుకుంటాం, ఒక దుకాణం పెట్టుకుంటాం అంటే ఇవి తాత్కాలికం. ఇవన్నీ చరాస్తులు వెళ్ళిపోతాయి. భూమి మాత్రం స్థిరాస్తి. నీ మన్మన్లకు ఉంటుంది, మన్మన్లకు కూడా ఆ భూమి అట్లే వస్తుంది. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు అవుతుంది. కాబట్టి మీరు భూమిని ఇవ్వమనే చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే సమిష్టి పోరాటం. ఈరోజు పార్టీ పరంగా కాకుండా అన్ని పార్టీలు, మీ గ్రామం కాల్లాపూర్ గ్రామమే ఫస్ట్ ఉంది కదా, పార్టీల తర్వాత వచ్చినాయి గ్రామంలకు. స్వాతంత్రం వచ్చినాకనే పార్టీలు వచ్చినాయి, అంతకుముందు పార్టీలు ఉన్నాయా? లేవు కదా. ఫస్ట్ కాంగ్రెస్ వచ్చింది, తర్వాత టీడీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు ఇంకో పార్టీ వస్తుంది అనుకోండి. సరే, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ ఇక్కడున్న ప్రజలు ముఖ్యం. కాబట్టి మీరంతా సమిష్టిగా పోరాటం చేయాలి. మీరు ఈరోజు 1200 ఎకరాలు మీకు పోయింది అనుకోండి, ఎక్కువనన్నా తీసుకోవచ్చు, తక్కువనన్నా తీసుకోవచ్చు అని నోటిఫికేషన్లో ఉంది. కొంచెం తగ్గొచ్చు, 428 ఎకరాల 5 గుంటలు కొంచెం తక్కువ కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు అని ఇచ్చిండ్రా? నోటిఫికేషన్ చదివినరా మీరు? ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కే మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఊరు మొత్తం, భూములు పొయ్యేటోళ్ళే కాకుండా భూములు పూనోళ్ళు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పోరాటం ఈరోజు టెంట్ ఉంటుంది. నిన్న రాపోళ్ళ టెంట్ వేస్తే టెంట్ హౌస్ ఆయనకు ఫోన్ చేసి, ఎస్ఐ ఫోన్ చేసి టెంట్ తీసేయాలని అన్నాడంట. ఎవరికి? టెంట్ హౌస్ ఆయనకి. మనం ఏం చెప్తున్నాం అంటే, టెంట్ తీస్తే ఉంది రవి, కొత్తది కొనుక్కొని వేసుకుంటాం. టెంట్ హౌస్ ఆయనని భయపెడుతున్నాం. భయపడతామా మనం? మన భూమి పోయిన తర్వాత ఇంకా భయపడాల్సిన అవసరం ఏం? దేనికి భయపడాలి? మన భూమే పోతుంది, మన బతుకు తిరిగే పోతుంది, భయపడాల్సిన అవసరం ఎవరికి? ఎందుకు భయపడాలి మనం? మా భూమి ఇయ్యమని చెప్పేసి మీరు సమిష్టిగా పోరాటం చేయాలి. ఈ పోరాటం 1 రోజు 2 రోజులు ఉండదు, సంవత్సరం కూడా జరగవచ్చు. ఇప్పుడు లగచెర్లలో ఏదైతే ఘటన జరిగిందో, కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాడి చేశారు. అటువంటిది ఎప్పుడు చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కానీ, ఆయన గ్రామ పంచాయతీ అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద పరుషంగా మాట్లాడడం కానీ, వాళ్ళ మీద దాడులు చేయడం కానీ అటువంటివి మాత్రం చేయొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడండి, మీ డిమాండ్స్ ఏవైనా అయితే ముందరికి పెట్టండి. తర్వాత గవర్నమెంట్కి నొప్పుకోకపోతే మన కోర్టు ఉంది, ఫైనల్గా సుప్రీంకోర్టులో కొట్లాడొచ్చు, హైకోర్టులో కూడా కొట్లాడొచ్చు. మా దగ్గర ఉన్నటువంటి ఈ భూములు పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం దెబ్బతింటది, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మాకు బతుకు తెరువు ఉండదు అని చెప్పేసి హైకోర్టుకు పోవచ్చు. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు కూడా పోయి ఆ కేసు మీద స్టే తీసుకురావచ్చు. ఇప్పుడు లగచెర్లలో కేసు మీద స్టే, ఆ భూమి మీద స్టే తీసుకొచ్చారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు అంటానంటే, వీళ్ళ దగ్గర సెల్ఫ్ అఫిడవిట్ తీసుకుంటారు.
ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేను ప్రభుత్వం అభివృద్ధి చేస్తా అంటుంది కాబట్టి నా భూమి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి సెల్ఫ్ అఫిడవిట్లు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా చేస్తుంది. కాబట్టి దానికి కూడా మీరు వ్యతిరేకంగా ఉండాలి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక రోజు వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ఒకటి అతికేసిపోతారు. ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి నెల రోజులలో మేము ఈ భూములు తీసుకుంటామని ఒక నోటిఫికేషన్ అతికేసి చింపేసి వెళ్ళిపోతారు. అది ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. మీకు సగం మందికి తెలియదు, పేపర్లో వచ్చిందే సగం మందికి తెలియదు. గ్రామ పంచాయతీ దగ్గర ఒక రోజు పెట్టి ఉండొచ్చు, ఎంతమంది పోతారో తెలియదు. ఒక 3వ నోటిఫికేషన్ ఇస్తారు, 4వ నోటిఫికేషన్ 4వ నోటీస్ ఇచ్చేటప్పటికి ఏం చేస్తారంటానంటే ఇక మీకు ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే అంటారు. కాబట్టి ఫస్ట్ పే నోటిఫికేషన్ ఏ రోజైతే ఇస్తారో, నోటీస్ ఏ రోజైతే ఇస్తారో ఆ నోటీస్ను తీసుకొని మీరు కోర్టును అప్రోచ్ కండి. హైకోర్టులో కానీ హైకోర్టులో పిటిషన్ వేస్తే మనకు మన భూములు మనకే ఉంటాయి. మా ఊరు దెబ్బతింటది, మా ఊరు భవిష్యత్తు ఈ భూములు కాబట్టి మీరు ఈ భూమిని ప్రభుత్వ బాధ్యత ఏంది? ప్రజల సంరక్షణ. ప్రజల నుంచి భూములు తీసుకుంటే ప్రజలు ఎట్లా బతకాలి? ఇప్పుడు ప్రజల బతుకు తెరువు కోసమే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం, రోడ్లు వేపిస్తున్నాం, నీళ్లు కావాలంటున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని చేయాల్సిందే ప్రభుత్వమే. మా నిధులని, మా భూమే మా నిధి, దాన్నే తీసుకుంటే మా బతుకు తెరువు ఎట్లా? కాబట్టి దాన్ని తీసుకోవద్దు అని చెప్పేసి మీరు పోరాటం చేయాలి. ఇది మండల కేంద్రంలో కూడా ఈరోజు కాల్లాపూర్ వాళ్ళు, రాపోల్ వాళ్ళు ఇద్దరు కలిసి మండల కేంద్రంలో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఒకరోజు పాదయాత్రగా రండి, మేము కూడా ఉంటాం. రాపోలలో అక్కడ నుంచి బయలుదేరుతారు, మీరు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. పరిగిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో లేకపోతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనో ఒక 2-3 వేల మంది మా భూములు మాకు కావాలి, మా భూములను ప్రభుత్వం తీసుకోవద్దు అని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యబద్ధ నిరసన మనం వ్యక్తం చేసి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం భూములను కాపాడుకోవడానికి ముందుకెళ్దాం. సరే, ఈరోజు ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. ఒక నిరసన తెలంగాణ ఉద్యమంలో మనం డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ, మీ భూములు మీకే ఉంటాయి, మీరు సమిష్టిగా కొట్లాడితే. మీ లోపల డివిజన్ ఉండొద్దు, పార్టీల పరంగా డివిజన్ ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మా ఊరు భూములను మేము కాపాడుకుంటామన్న ధోరణితో ముందుకెళ్లాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కాల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.